Good morning to one and all. This is Prasanna. Today I would like to discuss about stratified random sampling. Stratified random sampling lo introduction part చెప్పుకున్నాము and next వచ్చేసరికి theorems చెప్పుకున్నాము 3 theorems. next అక్కడ చూడండి అమ్మా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఆప్టిమమ్ అలొకేషన్. ఆప్టిమమ్ అలొకేషన్ అనేది ఇంతకు ముందు ప్రీవియస్ టాపిక్లో మనం అలొకేషన్ ఆఫ్ శాంపుల్ సైజెస్ అనే ఒక టాపిక్ చెప్పుకున్నాము. దాంట్లో ఫస్ట్ది వచ్చేసరికి ప్రపోర్షనల్ అలొకేషన్, సెకండ్ది వచ్చేసరికి ఆప్టిమమ్ అలొకేషన్ అమ్మ. ఆప్టిమమ్ అలొకేషన్ చూడండి అమ్మ, దాన్ని మనం ఎలా అంటున్నామంటే అనదర్ గైడ్లైన్ ప్రిన్సిపల్ ఇన్ ద డిటర్మినేషన్ ఆఫ్ NIs ఈజ్ టు చూస్ దెమ్ అంటున్నాడు. అవునా, అంటే ఆప్టిమమ్ అలొకేషన్ అంటే ఇంకో గైడ్లైన్ అనేది ఇంకో ప్రిన్సిపల్ తీసుకుంటున్నాం మనం. ఫస్ట్ ఏమని తీసుకున్నాం మనం? ఫస్ట్ది ప్రపోర్షనల్ అలొకేషన్ అని ఫస్ట్ తీసుకున్నాము, సెకండ్దేమో ఆప్టిమమ్ అలొకేషన్ అని తీసుకుంటున్నాము. ఆప్టిమమ్ అలొకేషన్ దీన్ని చూడండి, దీన్ని ఎలా తీసుకుంటున్నాము? ప్రిన్సిపల్స్ అంటే ఇంకొక ప్రిన్సిపల్ కింద తీసుకుంటున్నాము, ఓకేనా. దాంట్లో ఫస్ట్ పాయింట్ చూడండి, మినిమైజ్ ద వేరియన్స్. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే వేరియన్స్ని మినిమైజ్ చేసి తీసుకోవాలంట. వేరియన్స్ని మినిమైజ్ చేసుకోవాలి. వేరియన్స్ని మినిమైజ్ చేసుకుని ఏ కండిషన్స్ ప్రకారం? ఫిక్స్డ్ శాంపుల్ సైజ్ దగ్గర అండ్ ఫిక్స్డ్ కాస్ట్ దగ్గర వేరియన్స్ అనేది మనం మినిమైజ్ చేసుకుని ఎస్టిమేట్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మినిమైజ్ ద టోటల్ కాస్ట్ ఫర్ ఫిక్స్డ్ డిజైర్డ్ ప్రెసిషన్ అంటున్నాడు. అంటే ఈ పాయింట్ మనం ఎలా చెప్పొచ్చు అంటే అమ్మ, సింపుల్గా మనం తీసుకునే వేరియన్స్ని రెసిప్రోకల్గా కూడా తీసుకోవచ్చు. వేరియన్స్ అంటే V అని తీసుకుంటున్నాం కదా, రెసిప్రోకల్ అంటే 1/V. ఆ కండిషన్ ప్రకారం తీసుకోవడాన్ని ఎలా చెప్తున్నాము? మినిమైజ్ ద టోటల్ కాస్ట్ ఫర్ ఫిక్స్డ్ డిజైర్డ్ ప్రెసిషన్ అంటున్నారు. నెక్స్ట్ థీరం చూడండి అమ్మ. థీరము దాని స్టేట్మెంట్ వచ్చేసరికి వేరియన్స్ ఆఫ్ y/st ఈజ్ మినిమమ్ ఫర్ ఫిక్స్డ్ టోటల్ సైజ్ ఆఫ్ ద శాంపుల్. ఏం తీసుకుంటున్నాం? శాంపుల్స్ అంటే మనం n అనే తీసుకుంటున్నాం కదా, శాంపుల్ n ఇఫ్ ni ప్రపోర్షనల్ టు NI ఇంటూ SI. ఇది స్టేట్మెంట్ అమ్మ. స్టేట్మెంట్ అలా ఇచ్చాడు, మనకు కండిషన్ ఇచ్చాడు ni ప్రపోర్షనల్ టు NI ఇంటూ SI అని. నేను సొల్యూషన్ చూడండమ్మా, ప్రూఫ్ ఇక్కడ నుండి అమ్మ, ప్రూఫ్ హెన్స్ ద ప్రాబ్లమ్ ఈజ్ టు మినిమైజ్ అంటున్నాడు. ఇక్కడ కండిషన్ తీసుకుంటున్నాను చూడండి, వేరియన్స్ ఆఫ్ y/st ఈక్వల్ టు 1/N² సమ్మేషన్ NI ఇంటూ Ni మైనస్ Ni ఇంటూ SI² బై స్మాల్ ni. ఓకేనమ్మా, ఈ కండిషన్ని మనం తీసుకున్నాము ఇంతకుముందు సెకండ్ థీరం ప్రూవ్ చేసాము. మనం ఈ కండిషన్నే ప్రూవ్ చేసాము. అక్కడ ప్రూవ్ చేసిన కండిషన్ నేను మళ్ళీ ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాను. నెక్స్ట్ చూడండమ్మా, సబ్జెక్ట్ టు ద కండిషన్ అంటున్నాడు. కండిషన్ మనం ఎలా తీసుకుంటున్నాము? సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k Ni ఈక్వల్ టు n. ఈ వాల్యూ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, ఏమీ చేంజ్ అవ్వదు. అంటే సమ్మేషన్ Ni అని మనం ఎక్కడ తీసుకున్నా సరే స్మాల్ n అని రాసుకోవచ్చు. సమ్మేషన్ Ni అని ఎక్కడ కనబడినా స్మాల్ n అని రాసుకోవచ్చు. దానికోసం ఈ వాల్యూని తీసుకున్నాను నేను. నెక్స్ట్ చూడండి అమ్మా, దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు మినిమైజింగ్. మనం తీసుకుంటున్నాం చూడండి, పై ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ y/st ప్లస్ లాంబ్డా ఇంటూ సమ్మేషన్ Ni మైనస్ n అని తీసుకుంటున్నాం కదా. దీన్ని మళ్ళీ ఏ కండిషన్ ప్రకారం రాసుకున్నాం? ఈక్వలెంట్, దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు మినిమైజింగ్. చూడండి నెక్స్ట్ స్టెప్ ఎలా రాసుకుంటున్నాం? 1/N² సమ్మేషన్ Ni ఇంటూ Ni మైనస్ Ni ఇంటూ SI² బై Ni ప్లస్ లాంబ్డా ఇంటూ సమ్మేషన్ Ni మైనస్ n. అంటే ఈ లాంబ్డా వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాశాను. వేరియన్స్ ఆఫ్ y/st అంటే నేను ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాను చూడండి, వేరియన్స్ ఆఫ్ y/st ఈక్వల్ టు అని ఇది రాసుకున్నానా. సో వేరియన్స్ ఆఫ్ y/st అని ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇది రాసుకోవచ్చు కదా. సో నేను ఇక్కడ వేరియన్స్ ఆఫ్ y/st ప్లేస్లో ఈ కండిషన్ రాసుకున్నానమ్మా. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? అన్కండిషనల్లీ ఫర్ వేరియేషన్స్ ఇన్ Ni లాంబ్డా బీయింగ్ అన్నౌన్ Lagrange's multiplier for
an extreme we should have అంటున్నాడు. లాంబ్డా అనేది అన్నోన్, లెగ్రాంజెస్ మల్టిప్లయర్ ఆ కండిషన్ ప్రకారం తీసుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నారు, లాంబ్డా వాల్యూని ఎక్స్ట్రీమ్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, పై ఈక్వల్ టు అదేనా, ఇంతకు ముందు తీసుకున్నాం ఇదేనా, పై ఈక్వల్ టు దీని కంటిన్యూషన్ స్టెప్ అమ్మ, ఏమి చేయట్లేదు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, స్ప్లిట్ కంబైన్ చేసి రాసేసుకుంటున్నాను. చూడండి అక్కడ 1/n² అని ఉంది కదా, సో ఆ n² ఇక్కడ రాసేసుకుంటున్నాను. ఏం చేయట్లేదు. అక్కడ ఏమంటున్నాడు, లాంబ్డా వాల్యూని లెగ్రాంజెస్ మల్టిప్లయర్లో తీసుకుంటున్నాము, దాన్ని ఎక్స్ట్రీమ్ చేసుకోమంటున్నారు. ఆ కండిషన్ ప్రకారం దీన్ని రాసుకున్నాను. అర్థమవుతుందమ్మా. చూడండి ఇక్కడ ni ఇంటూ ఈ వాల్యూ ఉంది కదా, దీనికి డివిజిబుల్ బై n² అని రాసుకుంటున్నారు, దీనికి n² అని రాసుకుంటున్నారు. అదే చేశాడు చూడండి, ప్లస్. ఓకేనా. నెక్స్ట్ చూడండి కండిషను, ఇక్కడ నేను పార్షియల్ డెరివేటివ్ అప్లై చేసుకుంటున్నాను. ఏం అప్లై చేస్తున్నాను, పార్షియల్ డెరివేటివ్ అంటే ∂π/∂ni ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మిగిలిన ∂ni ఈక్వల్ టు Ni² ఇంటూ Si²/n². పార్షియల్ డెరివేటివ్ అప్లై చేస్తున్నాను అంటున్నాను కదా, డెరివేటివ్ అప్లై చేస్తే మనకి -1/ni² ప్లస్ ఈ వాల్యూ మనకి ఏమైద్ది అంటే, ఇక్కడ ఏ వాల్యూ 0 అయిపోతుంది, ఈ వాల్యూస్ మనకి 0 అయిపోతున్నాయి. లాంబ్డా అనేది అలాగే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ స్టెప్ ∂π/∂ni ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఎదురు రాసేసుకుంటున్నాము. సో క్యాపిటల్ Ni² ఇంటూ Si²/n². అదేనమ్మా ఉంది. ప్లస్ ఇక్కడ మిగిలింది ఏంటి, లాంబ్డానే కదా, మిగతావన్నీ జీరోస్ అయిపోయినాయి కదా, జీరోస్ అయిపోయినాయి అమ్మ. జీరోస్ అయిపోతే మిగతా వాల్యూ రాశాను నేను. ఇక్కడ అమ్మ ఈ స్టెప్ ఏమీ లేదు, ఈ స్టెప్ని ఇలా రాసుకున్నానా, ఈ స్టెప్ని పార్షియల్ డెరివేటివ్ అప్లై చేశాను. ఇక్కడ పార్షియల్ డెరివేటివ్ అప్లై చేస్తే మనకు వచ్చింది ఈ వాల్యూ. ఇక్కడ నేను ఏమంటున్నాను, లాంబ్డా వాల్యూ నాకు అక్కడ డిటర్మైన్ చేయమంటున్నాడు కదా, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ లాంబ్డా ఇక్కడ రాసేసుకుంటున్నాను. ఇది ఇటువైపుకి వచ్చేసరికి మైనస్ అలా పాజిటివ్ అయిపోద్ది. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే, స్మాల్ ni² వాల్యూ నాకు కావాలి. సో స్మాల్ ni² వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇది యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. ఈ లాంబ్డా అనేది ఇటువైపుకి వచ్చేస్తే డివిజిబుల్ అయిపోతుంది, దాని ఈక్వేషన్ నెంబర్ 1 ఇచ్చాను. నెక్స్ట్ ni² అంటున్నారు కదా, ఈ స్క్వేర్ ఇటువైపుకి వెళ్తే మనకు అంతా రూట్ అయ్యిద్ది, ఆ స్క్వేర్లు రూట్లు క్యాన్సిల్ అయిపోతాయి. కానీ ఇక్కడ లాంబ్డాకి స్క్వేర్ లేదు కాబట్టి రూట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, దాన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాము. నెక్స్ట్ స్టెప్ చూడండి, ఏం చేస్తున్నామంటే వచ్చిన తర్వాత దీనికి డబల్ టైం డెరివేటివ్ చేస్తున్నాను, అంటే సెకండ్ డెరివేటివ్ అప్లై చేస్తున్నాను. అంటే ∂2π/∂ni² ఈక్వల్ టు మళ్ళీ దీనికి అప్లై చేస్తే ఏంటి, -ni² ఇంటూ Si²/n² ఇంటూ -2/ni³. దీన్ని ఎలా కండిషనల్ రాసుకుంటున్నాను చూడండి అమ్మ. ఇక్కడ ఈ 2 కండిషన్ రాసుకోవచ్చేలాగా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. 2 ఇంటూ క్యాపిటల్ Ni² Si²/n² ఇంటూ ni³ దాన్ని గ్రేటర్ దాన్ 0 అని రాసుకున్నాము. నెక్స్ట్ చూడండి, విచ్ ఇంప్లైస్ దట్ ni is given by equation 2 provide a minimum of pi to determine lambda అంటున్నారా. నెక్స్ట్ we sum equation 2 అంటే ఈక్వేషన్ 2ని సమ్ అంటే యాడ్ చేసుకోమంటున్నాడు. ఎక్కడి నుండమ్మా, మనం తీసుకునే సమ్మేషన్ని ఈక్వేషన్ 2 ఉంది కదమ్మా, దాన్ని సమ్మేషన్ చేసుకోమంటున్నాడు. ఆ వాల్యూస్ మనల్ని ఎక్కడి నుండి ఎక్కడ తీసుకోమంటున్నాడు, I అనేది సమ్మేషన్ I రన్నింగ్ ఫ్రమ్ ఎక్కడి నుండి 1 దగ్గర నుండి k వరకు తీసుకోమంటున్నాడు. అర్థమవుతుందా. ఈక్వేషన్ 2ను ఉపయోగించుకుని మనం ఏం చేస్తున్నాము, సమ్మేషన్ తీసుకుని అది I అనేది 1 నుండి k వరకు తీసుకోమంటున్నాడు. నేను ఇక్కడ చేసిన ఈక్వేషన్ 2ని తీసుకున్నా, ni ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Ni ఇంటూ Si/N ఇంటూ రూట్ లాంబ్డా అని తీసుకున్నాను. ఈ లాంబ్డాని ఇక్కడ పెట్టేసుకున్నాను, ఎదరు రాసేసుకున్నాను. అంటే ఈ ni అనేది డివిజిబుల్ అయిపోద్ది. నేను ఇలా ఎందుకు రాసుకుంటున్నానంటే అమ్మ, ఇక్కడ ni వాల్యూ
మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాము దానికోసం ఈ ఎన్ఐ వాల్యూస్ని. ఇప్పుడు చూడండి రూట్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ ఇంటూ ఎస్ఐ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ ఎన్ఐ. నెక్స్ట్ రూట్ ల్యాండా ఈక్వల్ టు మనల్ని ఆల్రెడీ చెప్పాడు కదా అక్కడ సమ్మేషన్ చేసుకోమంటున్నాడు. సమ్మేషన్ అనేది ఐ దగ్గర నుండి ఐ అనేది 1 దగ్గర నుండి కే వరకు తీసుకోమన్నాడు. ఇక్కడ చేశాను చూడండి, తీసుకున్నానా. రూట్ ల్యాండా ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది ఇక్కడ సమ్మేషన్ ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to k ఎన్ఐ ఇంటూ ఎస్ఐ బై ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ ఇంటూ స్మాల్ ఎన్. ఇక్కడ ఫస్ట్ కండిషన్ నేను అక్కడ చెప్పానమ్మా సబ్జెక్ట్ టు ద కండిషన్ అని చెప్పి సమ్మేషన్ ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది అని. ఆ కండిషన్ నేను ఇక్కడ అప్లై చేసుకోవచ్చా? సమ్మేషన్ ఎన్ఐ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? ఎన్ అని రాసుకోవచ్చు కదా. సో నేను ఎన్ అని రాసుకున్నానమ్మా. సో చూడండి సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 అంటే ఈ ల్యాండా వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయమంటున్నాడు. ఇక్కడ చూడండి ఇదేనా ఈక్వేషన్ 2. ఈ ఈక్వేషన్ 2లో ఈ ల్యాండా ప్లేస్లో రూట్ ల్యాండా ప్లేస్లో నేనేం అప్లై చేయొచ్చు? ఇక్కడ మనం తీసుకున్న వాల్యూని అప్లై చేయొచ్చా? అప్లై చేశాను చూడండి. ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ ఎస్ఐ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ ఈ ఎన్ ప్లేస్లో ఏం రాశాను ఏమా అదేగా అప్లై చేసింది. ఇక్కడ ఈ ల్యాండా ప్లేస్లో ఇది మొత్తం రాశాను. ఈ ల్యాండా ప్లేస్లో రాశాను ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ ఎస్ఐ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇదే కదా ఇచ్చింది. రూట్ ల్యాండా ప్లేస్లో ఈ వాల్యూ అంతటిని రాశాను. ఇక్కడ ఏం చేయలేదమ్మా. ఈక్వేషన్ 2ని తీసుకున్నాను. ఈక్వేషన్ 2లో ఇక్కడ ఈ ల్యాండా ప్లేస్లో రూట్ ల్యాండా ప్లేస్లో ఈ వాల్యూ అంతటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మిగిలిన టర్మ్ రాసుకున్నాను. దాన్ని ఈక్వేషన్ 3 అంటున్నాను. నెక్స్ట్ చూడండి అమ్మా ఇక్కడ కండిషన్ ఇచ్చాడు. ఆప్టిమమ్ అలొకేషన్ ఫర్ ఏ ఫిక్స్డ్ టోటల్ శాంపుల్ సైజ్ అని కండిషన్ ఇచ్చాడు. ఎన్ఐ ప్రపోర్షనల్ టు ఎన్ఐ ఇంటూ క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ ఎస్ఐ అని. దిస్ ఈజ్ నోన్ యాజ్ నైమన్ ఫార్ములా. ఇది నైమన్ ఫార్ములా ప్రకారం తీసుకున్నాము. ఏమ్మా ఇది నైమన్ ఫార్ములా ప్రకారం ఇది తీసుకున్నామమ్మా. దీనిలో ఇది చూడండి దిస్ సజెస్ట్ దట్ గ్రేటర్ ద వాల్యూ ఆఫ్ క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ ఎస్ఐ ఫర్ గివెన్ స్ట్రాటమ్ గ్రేటర్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ శాంప్లింగ్ యూనిట్స్ to be selected from the stratum in order to obtain the most precious estimate of the population mean అంటున్నాడు. మనం తీసుకున్న కండిషన్ అనేది పాపులేషన్ మీన్కే కదా. సో అదేనమ్మా మనం చెప్తున్నాడు అక్కడ. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈక్వేషన్ 3 తీసుకుంటున్నాము. సబ్స్టిట్యూటింగ్ ఎన్ఐ ఫ్రమ్ ఈక్వేషన్ 3 ఇన్ వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్టీ అంటున్నాడు. చూడండి ఇక్కడ వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్టీ అనే కండిషన్ తీసుకుంటున్నాను. అది మనం స్టార్టింగ్ తీసుకున్నదే. వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్టీ ఈక్వల్ టు 1 బై క్యాపిటల్ ఎన్ స్క్వేర్ సమ్మేషన్ ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to k. ఇది మనం ఫస్ట్ తీసుకుందేనమ్మా. ఫస్ట్ తీసుకున్నాము స్టార్టింగ్లో ఆ కండిషన్ తీసుకున్నాను. ఆ కండిషన్ తీసుకుని చూడండి నేను ఏం చేశాను. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ అమ్మ. సెకండ్ స్టెప్ చూడండి 1 బై ఎన్ స్క్వేర్ సమ్మేషన్ ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఎన్ఐ క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ క్యాపిటల్ ఎన్ఐ బై స్మాల్ ఎన్ఐ. ఇక్కడ ఎస్ఐ స్క్వేర్ బై ఎన్ఐ అని ఉంది కదా ఫస్ట్ స్టెప్లో. ఈ ఎన్ఐ దాన్ని దీనికి స్ప్లిట్ చేసేసుకున్నాను. నోట్ చేసుకున్నాను -1 అంటే ఇక్కడ ఎలా వచ్చింది ఎన్ఐ బై ఎన్ఐ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఎంత వచ్చిందమ్మా 1. ఈ ఎన్ఐ అనేది ఈ రెండింటికి డివిజిబుల్తో రాశాడు. క్యాపిటల్ ఎన్ఐ బై స్మాల్ ఎన్ఐ మైనస్ ఎన్ఐ బై ఎన్ఐ 2 క్యాన్సిల్ అయిపోతే మనకు 1 వచ్చింది ఇంటూ ఎస్ఐ స్క్వేర్ 1 బై ఎన్ స్క్వేర్ని సమ్మేషన్ ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to k ఎన్ఐ ఇంటూ ఇక్కడ చూడండి అమ్మా ఎన్ఐ క్యాపిటల్ ఎన్ఐ బై ఇక్కడ ఎన్ఐ అంటే ఇక్కడ ఇది రాసుకోవచ్చు కదమ్మా ఈక్వేషన్ 3 రాసుకోవచ్చు కదమ్మా. ఈ ఎన్ఐ ప్లేస్లో స్మాల్ ఎన్ఐ ప్లేస్లో ఈ ఈక్వేషన్ 3 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనమ్మా -1 ఇంటూ ఎస్ఐ స్క్వేర్. నెక్స్ట్ చూడండి 1 బై ఎన్ స్క్వేర్ సమ్మేషన్ ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to k క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు. ఇక్కడ డినామినేటర్ పార్ట్ మనకి ఏమైపోద్ది పైకి వెళ్ళిపోద్ది అంటే ఈ ప్లేస్లోకి వచ్చింది. అలాగే రాసింది బై స్మాల్ ఎన్ ఇంటూ ఎస్ఐ -1 ఇంటూ ఎస్ఐ స్క్వేర్. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ సమ్మేషన్ ఎన్ఐ ఇంటూ ఇదంతా
అండ్ ఈ ఎస్ఐ స్క్వేర్ ఇంటూ ఇదంతా, అంటే ఈ రెండింటిని దీన్ని అంటే ఎన్ఐని ఎస్ఐ స్క్వేర్ని ఈ లోన దాంతో మల్టిప్లై చేసి రాస్తున్నాను. చూడండి 1/n² సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k ఎన్ఐ ఇంటూ ఇక్కడ ఎస్ఐ స్క్వేర్ అదేం రాసింది. నెక్స్ట్ స్టెప్ చూడండి, దీంతోనే ఇంటూ చేస్తుంది, ఇంటూ సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k ఎన్ఐ ఇంటూ ఎస్ఐ బై యాజ్ ఇట్ ఈస్ డినామినేటర్లో ఉన్నది అలాగే రాసేసాను, మైనస్ 1 ఇంటూ ఎన్ఐ ఇంటూ ఎస్ఐ అంటే ఏంటి, ఎస్ఐ స్క్వేర్ అంటే సేమ్ ఇదేగా వచ్చేది, సో అదే రాసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి వేరియన్స్ ఆఫ్ y బార్ st ఈక్వల్ టు 1/n² ఇంటూ ఇక్కడ చూడండి ఎన్ఐ ఇక్కడ ఒక ఎస్ఐ ఇక్కడ ఒక ఎస్ఐ క్యాన్సిల్ అయిపోయింది, మిగిలింది ఏంటి ఎన్ఐ ఇంటూ ఎస్ఐ ఎన్ఐ ఇంటూ ఎస్ఐ అంటే ఇది ఎన్ఐ ఎస్ఐ హోల్ స్క్వేర్ అయ్యింది కదా. సో ఇక్కడ అదేగా రాస్తుంది సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to n ఎన్ఐ ఇంటూ ఎస్ఐ బై ఎన్ దీనికి స్క్వేర్ మైనస్ సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k ఎన్ఐ ఇంటూ ఎస్ఐ స్క్వేర్ దీన్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి చూడండమ్మా దీని ప్రకారం ఇది ఎలా రాసుకున్నాం అనేది. ఏమ్మా ఈ స్టెప్లో ఇక్కడ స్క్వేర్ ఉంటుంది, ఒకసారి నోట్ చేసుకోండి. ఈ స్టెప్లో ఇక్కడ స్క్వేర్ ఉంటుంది, సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to n ఎన్ఐ ఇంటూ ఎస్ఐ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ స్క్వేర్ ఉంటుంది మర్చిపోయాము, ఒకసారి చూడండి రాసుకోండి. సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k ఎన్ఐ ఇంటూ ఎస్ఐ బై ఇక్కడ ఈ n² అనేది దీనికి డివిజిబుల్ అయ్యిద్ది, అదేనా రాసింది ఈ స్టెప్లో. నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకు స్క్వేర్ ఉంటుందని చెప్పాను కదా, ఇక్కడ స్క్వేర్ ఉంటుందంటే ఎన్ఐ స్క్వేర్ ఎస్ఐ స్క్వేరే కదా, ఎన్ఐ స్క్వేర్ బై n² అంటే నాకేంటి ఇక్కడ పిఐ స్క్వేర్ అంతేనా రాసింది. ఎన్ఐ ఇంటూ ఎన్ఐ ఇంటూ ఎన్ అంటే పిఐ అమ్మ, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఎన్ఐ స్క్వేర్ బై n² అంటే మనకి ఏం రాసుకోవచ్చు పిఐ అని రాసుకోవచ్చు. అది మనం ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే మనం చెప్పుకున్నాము. ఎన్ఐ బై ఎన్ అంటే పిఐ, ఎన్ఐ బై క్యాపిటల్ ఎన్ఐ బై ఎన్ అండ్ క్యాపిటల్ ఎన్ అంటే పిఐ అని మనం ఆల్రెడీ ఇంతకుముందు ఇంట్రడక్షన్ పార్ట్లో చెప్పుకున్నాము. సో దాని ప్రకారం నేను ఇక్కడ రాసుకున్నాను, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి దీనికి పిఐ స్క్వేర్ వచ్చింది, సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ పిఐ ఇంటూ ఎస్ఐ హోల్ స్క్వేర్ బై స్మాల్ అని, ఇక్కడ స్మాల్ అని మిగిలింది ఇది రాసేసుకున్నాము, మైనస్ దీనికి కూడా యాజ్ ఇట్ ఈస్గా ఎన్ఐ బై ఎన్ అంటే పిఐ అని రాసుకున్నాను, ఇక్కడ ఇంకొక ఎన్ ఉంటుంది కాబట్టి అది యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకున్నాను. ఇదమ్మా దీని యొక్క ప్రూఫ్, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ.